నమస్తే, నేను మీ శివప్రసాద్ అవుటపల్లి. పైన చూపబడిన దేవాలయం అత్యంత వెనుకబడిన ప్రాంతం విజయవాడ మహానగరంలో శివారు ప్రాంతమైన జక్కంపూడి కాలనీ నందు ఏర్పడి ఉన్నది. ఈ దేవాలయం ఎప్పటి నుంచో ఈ విధంగా ఓపెన్ ప్లేస్ లో ఉంటూ ఉంది. దీనికోసం శివాలయం శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో దాతల్ని అలాగే చుట్టుపక్కల ప్రజల్ని భక్తుల్ని తీసుకుని తన శక్తి కొలది చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇంకా చాలా ఏర్పాట్లు చేయవలసి ఉందని ఇక్కడ చిత్రాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు అలాగే జక్కంపూడి వాసులు వీరందరూ కలిసి చక్కగా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేసుకుని అందరూ కలిసికట్టుగా ఇక్కడ యొక్క దేవాలయాన్ని అభివృద్ది చేసుకోవాలని చెప్పేసి భారతీయ టీవీ సవినయంగా కోరుకుంటూ ఉంది. అలాగే చక్కగా ఇక్కడ దేవతామూర్తులు చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ చక్కటి వాతావరణ పరిస్థితులు కూడా మనకి మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి ఉన్నాయి. కాబట్టి దగ్గరలోని హిందూ బంధువులు అలాగే దాతలు ముందుకు వచ్చి చక్కగా ఈ దేవాలయాల అభివృద్దికి అలాగే జక్కంపూడిలో ముఖ్యంగా వెనుకబడి ప్రాంతము ప్రజలు కూడా చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క దైవం మీద భక్తి కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి భారతీయ టీవీ కోరుకుంటూ ఉంది. మరియు ప్రత్యేకంగా ఇది పాల్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఎడం చేతి పక్కకు వెళ్తే జక్కంపూడి కాలనీ వస్తుంది. ఆ కాలనీ లోపల విశాలమైన ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని వివరాలకు శివాలయం శ్రీనివాస్ గారు నెంబర్ని డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. కావున వారిని కాంటాక్ట్ అయ్యి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందిగా, అలాగే ఆసక్తి ఉన్నవారు ఆ యొక్క దేవాలయాన్ని సందర్శించి దేవాలయ యొక్క విశిష్టతను తెలుసుకోవాల్సిందిగా భారతీయ టీవీ మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇది విజయవాడ శివారు ప్రాంతం. పాల్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత మనకి జక్కంపూడి అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ఈ యొక్క ప్రదేశం ఉంది. కాబట్టి జై హింద్, జై శ్రీరామ్.